తర్వాత చనిపోతున్నాయని మీ నాయకుడు కానీ ఆయన పోషకాహారం తిండి పెట్టలేదు, ట్రీట్మెంట్ ఇప్పించలేదు. మీరు చూశారు కదా ఎలా పరిస్థితి. యాక్చువల్గా గత హయాంలో చూసారంటే సుమారుగా 60 ఆవులు చచ్చిపోయినాయి గోశాలలో. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మంచి మేత పెట్టి ఉండాలి, పురుగులు లేకుండా అన్ని కూడా పశువులు అన్ని కూడా రెడీ చేసి పెట్టి ఉండాలి. అదేవిధంగా చూసారంటే ఈ లైఫ్ స్టాక్ మెయింటైన్ చేసేది వెటనరీ డాక్టర్ కానీ సిబ్బంది కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉండాలి. ఈరోజు వాళ్ళ ఊరికనే ఒక ఆరోపణ చేస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పైరీ మెడిసిన్ యూజ్ చేసినందువల్ల ఇవన్నీ కూడా సుమారుగా 60 ఆవులు చచ్చిపోయినాయి. సో అలా ఏమైనా జరిగి ఉంటుందని చెప్పేసి ఆయన ఊహించుకొని ఊరికనే ఒక అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడైతే ఏమీ జరగలేదు. నేను ప్రతి ఒక్కటి కూడా చెప్పాను 43 ఆవులు చనిపోయినాయి 3 నెలల కాలం. అది సమ్ టైమ్స్ అది నాకు నంబర్ తెలియదు. నార్మల్గా అయితే ఇప్పుడు ఆవుల్ని సమ్ టైమ్స్ స్లాటర్ హౌస్కి పంపిస్తారు. ఇక్కడ దేవునికి ఇచ్చిన ఆవులు ఇక్కడే ఉంటాయి. కొన్ని వచ్చి హెల్త్ ఇష్యూస్ ఏజ్డ్గా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చచ్చిపోవచ్చు. ఇప్పుడు మన మనుషులు కూడా పుట్టేటప్పుడు సమ్ టైమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు కూడా సమ్ టైమ్స్ కొన్ని ఆవులు చచ్చిపోవచ్చు. సో దాన్ని పెద్దగా చేయడము, దాన్ని వచ్చి డ్రామాలు వేయడము, జనాల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడము ఇవన్నీ కూడా తప్పు అనమాట. రొటీన్గా జరిగే మరణాలు జననం అనేది రొటీన్ అనమాట. ఇందులో కూడా 1-2 ఏదైనా ఉండుండొచ్చో నాకు డేటా లేదు.